నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. ముందుగా టాప్ 10 న్యూస్. లోక్సభ ఎన్నికలకు ముందు తమిళనాడు బీజేపీకి కొత్త ఊపు తెచ్చే సంఘటన చోటు చేసుకుంది. ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం ఏఐఏడీఎంకేకు చెందిన 15 మంది మాజీ ఎమ్మెల్యేలు, ఒక మాజీ ఎంపీ కమలం పార్టీలో చేరారు. కేంద్ర మంత్రులు రాజీవ్ చంద్రశేఖర్, ఎల్ మురుగన్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సమక్షంలో ఢిల్లీలో వారు బీజేపీలో చేరారు. సీనియర్ నేతలు బీజేపీలో చేరడంతో తమిళనాడులో పార్టీ బలోపేతానికి దోహదపడుతుందని అన్నామలై తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ బలంగా దూసుకు వెళ్తోందని, నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు అన్నామలై. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 17న ఈడీ విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. లిక్కర్ కేసులో నోటీసులు ఇచ్చినా విచారణకు కేజ్రీవాల్ హాజరు కావడం లేదని కోర్టును ఈడీ అధికారులు ఆశ్రయించారు. ఇప్పటికే కేజ్రీవాల్ కు 5 సార్లు నోటీసులు ఇచ్చారు ఈడీ అధికారులు. అయితే ఈడీ అధికారుల నోటీసులను సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఏమాత్రం పట్టించుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. గురువారం నుంచి రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. నామినేషన్లను ఈ నెల 15 వరకు స్వీకరించనున్నారు. 27న రాజ్యసభ ఎన్నికలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇక తెలంగాణలో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతుండటంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన బడుగుల లింగయ్య యాదవ్, జోగినిపల్లి సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర పదవీ కాలం త్వరలో ముగియనుంది. అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం ప్రకారం చూస్తే కాంగ్రెస్ పార్టీకి 2, బీఆర్ఎస్ పార్టీకి 1 రాజ్యసభ స్థానం దక్కే అవకాశం ఉంది. ఏపీ అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. 2,86,689 కోట్లతో ఏపీ బడ్జెట్ ను రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. ఏ వర్గాన్ని మర్చిపోకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తితో బడ్జెట్ ను రూపొందించామన్నారు. బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మాజీ మంత్రి బాబుమోహన్ రాజీనామా చేశారు. వరంగల్ ఎంపీ టికెట్ను అధిష్టానం బాబుమోహన్ కు నిరాకరించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. తనను వాడుకుని బీజేపీ పొమ్మనలేక పొగ పెడుతోందని బీజేపీ నాయకత్వంపై బాబుమోహన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక ఆందోళన నియోజకవర్గం నుండి 2018, 2023లో బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా బాబుమోహన్ పోటీ చేశారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు ఎల్లో గోల్డ్ అనే కొత్త రకం మిర్చి దర్శనమిచ్చింది. ఎరుపు రంగులో ఉండే మిర్చి పసుపు రంగులో ఉండడాన్ని చూసి రైతులు, హమాలీలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎల్లో గోల్డ్ మిర్చి పంటకు డిమాండ్ ఎక్కువగానే ఉంటుందని వ్యాపారస్తులు చెబుతున్నారు. హైదరాబాద్ కొండాపూర్లోని 8వ బెటాలియన్లో టీఎస్ఆర్టీసీకి చెందిన 80 మంది కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, విశిష్ట అతిథిగా సంస్థ ఎండీ వీసీ సజ్జనార్, ఐపీఎస్ అధికారులకు హాజరయ్యారు. శిక్షణ పొందిన కానిస్టేబుల్ నుంచి వారు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కొత్త కానిస్టేబుళ్లకు నియామక పత్రాలను అందజేశారు. 3 రోజులుగా ఓ వ్యక్తి తారు డబ్బాలో ఇరుక్కుపోయిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకుంది. బీహార్కు చెందిన ఓ వలస కూలీ తారు డబ్బాలో ఇరుక్కుపోయాడు. అతడిని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రెస్క్యూ టీం సహకారంతో అతన్ని బయటకు తీసి హాస్పిటల్కి తరలించారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో నిర్వహించిన రైతు మేళా కార్యక్రమంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. నేవీ రేడార్పై ఎమ్మెల్యేకు మెమరాండం ఇచ్చే సమయంలో పార్టీ కార్యకర్తలకు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దామగుండం రామలింగేశ్వర అటవీ ప్రాంతంలో చేపడుతున్న నేవీ రేడార్ స్టేషన్పై గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అమెరికాలో భారతీయులపై రోజు రోజుకు దాడులు పెరిగిపోతున్నాయి. ఇటీవల జరిగిన దుండగుల దాడుల్లో పలువురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా హైదరాబాద్కు చెందిన ఓ విద్యార్థిపై దుండగులు దాడి చేసి అతని సెల్ ఫోన్ లాక్కెళ్లారు. చర్లపల్లిలోని ఇండియన్ జినా
జెనామిక్స్ కంపెనీపై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ తో పాటు యాంటీబయాటిక్ ఇంజెక్షన్ల తయారీపై DNA దెబ్బతినే అవకాశం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ డ్రగ్ వల్ల క్యాన్సర్ పేషెంట్లకు మరింత అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, కీమోథెరపీలో ఇంజెక్షన్లను వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇంజెక్షన్లు వాడడం వల్ల మనిషి ప్రాణాలు పోయే అవకాశం ఉన్నట్లు తెలిపారు. కంపెనీ డైరెక్టర్ అనిల్ కుమార్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు డ్రగ్ కంట్రోల్ బోర్డు అధికారులు. కాంగ్రెస్ పార్టీ నాశనం అవ్వాలని తాను ఎప్పుడూ కోరుకోలేదని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అవుట్ డేటెడ్ అయిపోయిందని, అందుకే అవుట్ సోర్సింగ్ ఇచ్చారని చెప్పుకొచ్చారు. అయితే ఈసారి ఆ పార్టీకి 40 స్థానాలు కూడా రావని మిత్రపక్షంలో ఉన్న మమతా బెనర్జీయే చెబుతుందన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా మోడీ రాజ్యసభలో ప్రసంగించారు. కాంగ్రెస్ ని ఉద్దేశిస్తూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దేశాన్ని విభజించేందుకు కాంగ్రెస్ పార్టీ అవాస్తవ కథనాలను సృష్టిస్తోందని మోడీ దుయ్యబట్టారు. కాంగ్రెస్ కాలం చెల్లిన సిద్ధాంతాలని ఎద్దేవా చేశారు. అధికారం కోసం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని, ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టిందని ఆరోపించారు. అలాంటి కాంగ్రెస్ జాతీయ భద్రత గురించి మాకు పాఠాలు చెబుతోందని ప్రధాని మండిపడ్డారు. 1990లో కేంద్రంలో తమ మద్దతుతో ఉన్న ప్రభుత్వం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను భారతరత్నతో సత్కరించిందని మోడీ గుర్తు చేశారు.